దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మన రక్షణలో కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య పఠనానికి వెళ్తాం. గత కొన్ని దినాలుగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనం యేసు ప్రభువుల వారి తాలూకా అయితే మనకు కలిగే లాభాలు ఏంటి అని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ దినమందు మనం మరొక భక్తుడు, యేసు ప్రభు తాలూకా అయిన ఒక భక్తుడి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ భక్తుడు ఎవరంటే సమూయేలు గారు. ఈ సమూయేలు గారు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా దేవుని మందిరంలోనే ఉన్నారు. ఉండి దేవుని పరిచయం చేసుకుంటూ ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన యేసు ప్రభువుల వారి తాలూకా. ఇప్పుడు ఎవరైనా సరే అది సేవకుడికి దేవుడు ఏం చెప్తాడంటే, నా సేవకునికి చెప్పకుండా నేను ఏ పని చేయను అంటాడు. అంటే ఆయన తాలూకా కానీ మనం అయినట్లయితే మనకు చెప్పకుండా దేవుడు ఏ పని కూడా చేయడు. ఎందుకంటే సమూయేలుకి ముందుగానే దేవుడు ఏం చెప్తాడంటే, ఇలా ఫిలిస్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోతారు, పలానా ఏలి అన్న ప్రవక్త కుమారుడు చనిపోతారు అని ముందుగానే దేవుడు సమూయేలు భక్తుడికి చెప్తాడు. ఎందుకు చెప్పాడు? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పగలరా? ఇప్పుడు ఏదైనా ఒక సీక్రెట్ ఉందనుకోండి, చాలా రహస్యమైన విషయం, అది ఎవరికి పడితే వాళ్ళకి మనం చెప్తామా? చెప్పము. మన తాలూకా అంటే మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తాం. మనం కూడా యేసు ప్రభువుల వారి తాలూకా అయితే జరగబోయే విషయాలను కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సంరక్షకుడిగా అంగీకరించి ఆయన యందు కూడా మనం భయభక్తులు కలిగి ఉండగలిగినట్లయితే మనం కూడా సమయాల వల్ల తయారు చేయబడే అవకాశం ఉంది. కాబట్టి యేసు ప్రభువుల వారి తాలూకా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.